హాయ్ నమస్తే అండి అందరికీ. సో ఈరోజు మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో బేసిక్ కాన్సెప్ట్ నుండి కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఇంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే క్యాలిక్యులేట్ ద పవర్ సప్లైడ్ ఆర్ అబ్జర్వ్డ్ బై ఈచ్ ఎలిమెంట్ అన్నాడు. సో ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లంలో ఏంటంటే పవర్ ఎంత డెలివర్ చేస్తుంది, ఎంత సప్లై చేస్తుంది, ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అనేదాన్ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట ఈచ్ ఎలిమెంట్ అనేదాన్ని. సో ఇక్కడ ఏంటంటే 20 వోల్టేజ్ సోర్స్ అని ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ ఇండికేషన్ ఇచ్చాడు P1, P2, P3, P4 అని. సో ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది పాజిటివ్ టర్మినల్లోకి ఎంటర్ అవుతుందో సో దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే పవర్ అబ్జార్బింగ్గా తీసుకుంటాం. అదే నాకు కరెంట్ అనేది నెగిటివ్ టర్మినల్లోకి ఎంటర్ అయిందంటే పవర్ డెలివరీగా తీసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ P1 టర్మినల్ తీసుకుందాం. ఇక్కడ నా P1 టర్మినల్ దగ్గర ఈ కరెంట్ 5 ఆంపియర్స్ అనేది సో ఈ లూప్లో ఇలా పాస్ అవుతూ ఉంది. సో అలాంటప్పుడు నాకు కరెంట్ అనేది ఎక్కడ ఎంటర్ అయింది, నెగిటివ్ టర్మినల్కి ఎంటర్ అయింది. సో నెగిటివ్ టర్మినల్ అన్నప్పుడు మనం ఏం చెప్పినాం, పవర్ డెలివర్డ్ అంటే పవర్ సప్లై. సో ఇక్కడ ఏంటంటే డెలివరింగ్ పవర్ని మనం పాజిటివ్గా ఇండికేట్ చేసుకుంటాం, డెలివరింగ్ పవర్ని నెగిటివ్గా ఇండికేట్ చేసుకుంటాం, అబ్జార్బింగ్ పవర్ని పాజిటివ్గా ఇండికేట్ చేసుకుంటాం. సో కాబట్టి ఇందులో నాకు కరెంట్ అనేది ఫస్ట్ నెగిటివ్ టర్మినల్కి ఎంటర్ అయింది కాబట్టి దీన్ని మనం ఏం తీసుకుంటామంటే డెలివరింగ్ పవర్గా తీసుకుంటాం, అంటే పవర్ సప్లైడ్గా తీసుకుంటాం. సో పవర్ సప్లైడ్. సో దాని యొక్క వాల్యూ P1 ఈక్వల్ టు, సో ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టానంటే పవర్ సప్లైయింగ్ పవర్ని మనం నెగిటివ్గా తీసుకుంటాం, అబ్జర్వింగ్ పవర్ని పాజిటివ్గా తీసుకుంటాం. సో కాబట్టి P1 ఈక్వల్ టు మైనస్ ఇంటూ, సో దీని యొక్క వాల్యూ ఇక్కడేమో వోల్టేజ్ 20, ఇందులో ఫ్లో కరెంట్ 5, కాబట్టి 20 × 5. సో దీని వాల్యూ ఎంత అంటే 100 వాట్స్. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ P2 చూడండి. P2 దగ్గరేమో ఈ యొక్క 5 ఆంపియర్స్ అనేది P2 దగ్గర ఈ 12 వోల్ట్స్ ఉంది కదా, ఈ 12 వోల్ట్స్కి ఈ 5 ఆంపియర్స్ అనేది పాజిటివ్ టర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇది నాకేమవుతుందంటే ప్లస్ అవుతుంది. సో 12 × 5 అన్నప్పుడు 60 వాట్స్. సో ఈ P2 నాకేమవుతుందంటే, సో ఇక్కడ ఆల్రెడీ ఇండికేట్ చేశాను నేను, పాజిటివ్ టర్మినల్ దగ్గర ఎంటర్ అయితేనేమో అబ్జార్బింగ్ పవర్ అనేసి, నెగిటివ్ టర్మినల్ అంటే డెలివరింగ్ పవర్ అని. కాబట్టి నాకు ఇదేమవుతుందంటే అబ్జార్బింగ్ పవర్ అవుతుంది. ఇది అబ్జార్బింగ్ పవర్. సో నెక్స్ట్ P3 టర్మినల్ చూద్దాం. P3 టర్మినల్ దగ్గర ఈ యొక్క 6 ఆంపియర్స్ అనేది 8 వోల్ట్స్కి ఈ పాజిటివ్ టర్మినల్కి ఎంటర్ అవుతుంది. కాబట్టి నా P3 కూడా ఏమవుతుంది, అబ్జార్బింగ్ పవర్. సో కాబట్టి P3 ఈక్వల్ టు 8 × 6 అంటే ప్లస్ 48. సో ఇది కూడా నాకేమవుతుంది, అబ్జార్బింగ్ పవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ P4 దగ్గర చూడండి. ఇక్కడ P4 దగ్గర ఈ యొక్క వోల్టేజ్ అనేది ప్యారలల్ సర్క్యూట్లో సేమ్ ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ టర్మినల్ అనేది ఇక్కడ పాజిటివ్ టర్మినల్ అవుతుంది, ఈ నెగిటివ్ టర్మినల్ ఇక్కడ నెగిటివ్ టర్మినల్ అవుతుంది. కరస్పాండింగ్ వోల్టేజ్ వచ్చేసి 8 వోల్ట్స్ అవుతుంది. ఓకే, ఈ యొక్క కరెంట్ అనేది ఇక్కడ నాకు ఫస్ట్ దేంట్లోకి ఎంటర్ అయింది, నెగిటివ్లోకి ఎంటర్ అయింది, మైనస్ టర్మినల్లోకి ఎంటర్ అయింది. సో కాబట్టి నాకు దీని వాల్యూ ఏమవుతుందంటే P4 అనేది, ఇక్కడ చూడండి P4 అనేది, సో P4 అనేది ఏమవుతుంది నాకు మైనస్, సో 8 వోల్ట్స్ ఇంటూ ఇక్కడ నాకు కరెంట్ ఎంత వచ్చిందంటే 0.2 టైమ్స్ ఆఫ్ I అన్నాడు. ఇక్కడ 0.2 టైమ్స్ ఆఫ్ కరెంట్ I. ఇక్కడ నాకు ప్రాబ్లంలో I ఇండికేట్ చేశాడు. ఈ యొక్క I వాల్యూ ఎంత అంటే ఇక్కడ నాకు I వాల్యూ 5 ఆంపియర్స్ ఇక్కడ ఇండికేట్ చేశాడు చూడండి.
సో ఐ వాల్యూ 5 యాంపియర్స్. సో కాబట్టి ఐ ప్లేస్ నేను 5 యాంపియర్స్ ప్లేస్ చేసుకుంటాను, అంటే 5 యాంపియర్స్. సో కాబట్టి నా P4 వాల్యూ ఏమవుతుందంటే -8 ఇంటూ 0.2 ఇంటూ 5. సో ఫైనల్గా నాకు ఇది ఎంత వస్తుంది, 8 వాట్స్. ఇదేం పవర్ అంటే P4 అనేది సప్లయింగ్ పవర్, ఎందుకంటే నెగిటివ్లో ఉంది కాబట్టి సప్లయింగ్ పవర్ ఆర్ డెలివరీ పవర్. ఓకే, ఇప్పుడు నాకు ఫైనల్గా ఇక్కడ మనం ఏం రాసుకుంటాం అంటే ఈ యొక్క సర్క్యూట్లో మనకేమన్నాడు, ఇండివిజువల్ పవర్స్ అనేటివి మనం ఇండికేట్ చేసాం. సో ఓవరాల్గా నాకు ఏమవుతుందంటే, సో P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4 చేసినప్పుడు సో నాకు టోటల్గా ఏమవుతుందంటే 0 వస్తుంది. సో ఎందుకు అంటే మనకు ఈ యొక్క పవర్స్ అనేటివి అబ్జార్బింగ్ పవర్ అనేది డెలివరింగ్ పవర్ అనేది సేమ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, P1 వాల్యూ -100, P2 వాల్యూ +60, P3 వాల్యూ +48, P4 వాల్యూ -8. సో కాబట్టి నాకు టోటల్ ఏమవుతుందంటే రిజల్టెంట్ వాల్యూ 0 అవుతుంది అన్నమాట. సో ఈ యొక్క ప్రాబ్లం బేసెస్కి మనం ఏం చెప్పొచ్చు అంటే అబ్జార్బింగ్ పవర్ ఈక్వల్ టు డెలివరింగ్ పవర్. అబ్జార్బింగ్ పవర్ ఈక్వల్ టు డెలివరింగ్ పవర్ అంటే ఎనీ నెట్వర్క్ సేమ్ లా అనేది ఫాలో అవుతుంది అన్నమాట. డెలివరింగ్ పవర్, సో అబ్జార్బింగ్ పవర్ ఈక్వల్ టు డెలివరింగ్ పవర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ సెగ్మెంట్ ఆఫ్ సర్క్యూట్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. విఆర్ అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఈజ్ 8 volts, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటీ ఈజ్ 2 sin 2t, ద వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈజ్ గివెన్ బై అన్నాడు. అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే విఎల్ కనుక్కోవాలి. ఇక్కడ ఇది ఏ కాన్సెప్ట్ అంటే కేసీఎల్. సో కేసీఎల్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి, విఎల్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ di/dt, ఇది ఫార్ములా. ఇందులో ఐ అన్నప్పుడు ఇందులో ఫ్లో కరెంట్ ఏంది, ఐఎల్ ఉంది. సో ఎందుకంటే ఈ ఇండక్టర్ గుండా పాస్ అయ్యే కరెంట్ ఐఎల్ కాబట్టి ఇక్కడ నేను ఐఎల్ ప్లేస్ చేసుకున్నాను. సో ఇండక్టెన్స్ వాల్యూ ఈజ్ గివెన్, ఇచ్చాడు. ఇండక్టర్ వాల్యూ ఎంత అంట 4 Henry అన్నాడు. కానీ మనకు ఐఎల్ కావాలి. ఈ యొక్క సర్క్యూట్ నుంచి ఐఎల్ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ చూడండి, ఈ 2 amperes కరెంట్ అనేది ఈ నోడ్కి ఎంటర్ అవుతూ ఉంది. ఈ నోడ్కి ఇది ఎంటర్ అవుతుంది, ఇది ఎంటర్ అవుతుంది. ఇక్కడ కరెంట్ ఐసీ ఎంటర్ అవుతుంది, ఐఎల్ లీవ్ అవుతుంది. సో అకార్డింగ్ టు కేసీఎల్ ద ఎంటరింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ద లీవింగ్ కరెంట్. సో కాబట్టి మనం ఆ కాన్సెప్ట్ యూస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే ఎంటరింగ్ అనేటివన్నీ ఫస్ట్ తీసుకుందాం. సో 2 amperes ప్లస్ 1 ampere ప్లస్ ఐసీ ఈక్వల్ టు ఐఎల్. ఇక్కడ ఐసీ ఎంటర్ అవుతుంది, 2 amperes ఎంటర్ అవుతుంది, 1 ampere ఎంటర్ అవుతుంది, ఐఎల్ అనేది లీవ్ అవుతుంది. కాబట్టి 3 ప్లస్ ఐసీ ఈక్వల్ టు I/L. ఇక్కడ నాకు కరెంట్ ఐసీ కావాలంటే ఇది దేని గుండా పాస్ అవుతుంది, కెపాసిటర్ గుండా పాస్ అవుతుంది. సో కాబట్టి ఐసీ ఈక్వల్ టు సి ఇంటూ dV/dt. అంటే కరెంట్ అక్రాస్ కెపాసిటర్ ఫార్ములా ఏంటంటే I ఈక్వల్ టు సి ఇంటూ dV/dt. ఇక్కడ నాకు ఈ యొక్క వోల్టేజ్ అంటే ఆల్రెడీ కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ ఇచ్చాడు. కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ ఎంత అంట, సో దీని వాల్యూ 2 sin 2t ఇచ్చాడు. సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ వాల్యూ ఇచ్చేసాడు. కెపాసిటర్ వాల్యూ ఏమో 1. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ యొక్క కరెంట్ అనేది ఇక్కడ ఐసీ అనేది ఈ నెగిటివ్ టర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది. అంటే అక్రాస్ కెపాసిటర్ దగ్గర నెగిటివ్ టర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ మైనస్ సైన్ అనేది పెట్టుకుంటాం, మైనస్. సో d/dt ఇంటూ ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చినాడు 2 sin 2t, 2 sin 2t. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇది -2 d/dt ఆఫ్ సైన్ అంటే 2 ఇంటూ cos 2t, అంటే దీని వాల్యూ -4 cos 2t. ఇది ఐసీ వాల్యూ.
ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూ ఏంటి అంటే ఐఎల్ వాల్యూ కావాలి. ఇక్కడ నాకు ఐఎల్ వాల్యూ కావాలన్నప్పుడు అంటే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ కావాలి కాబట్టి సో దీని నుంచి ఐఎల్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 - 4 cos 2t. సో దీని నుంచి నాకు విఎల్ ఏమవుతుందంటే సో విఎల్ అన్నప్పుడు ఎల్ ఇంటూ di/dt కాబట్టి సో ఇండక్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు 4 హెన్రీ. సో 4 ఇంటూ d/dt ఇంటూ 3 - 4 cos 2t. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఈ 4 అలానే ఉంటుంది, ఈ 3 వాల్యూ 0, ఈ 4 cos 2t అనేది ఇక్కడ 4 ఇక్కడ 2 డివైడ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ sin 2t ఉంటుంది. సో ఎంత వస్తుందంటే నాకు 32 sin 2t. సో అదన్నమాట ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ ఇఫ్ రెసిస్టెన్స్ R ఈక్వల్ టు 20 ohms అండ్ కరెంట్ I ఈజ్ 2 amperes వెన్ రెసిస్టెన్స్ ఈజ్ 10 ohms ద కరెంట్ వుడ్ బి అన్నాడు. సో ఈ యొక్క నెట్వర్క్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఆల్వేస్ నాకు కరెంట్ అనేది ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉన్నా కానీ ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఈ యొక్క సోర్స్ నుంచి నాకు వచ్చే యాంపియర్స్ అనేది 4 amperes అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈ వాల్యూ అనేది చేంజ్ కాదు. సో ఇప్పుడు నాకేంటంటే ఈ 4 amperes ఇందులో పాస్ అయినప్పుడు ఈ యొక్క ఐ వాల్యూ ఎంత ఉంది 2 amperes ఉంది. అంటే ఈ రెసిస్టెన్స్ వాల్యూ 20 ఉన్నప్పుడు ఈ యొక్క ఐ వాల్యూ 2 amperes ఉంది, అది ఆల్రెడీ ఇచ్చేసాడు. సో R ఈక్వల్ 20 ohms ద కరెంట్ ఈజ్ 2 amperes అన్నాడు. అదే R వాల్యూ 10 ohms అయినప్పుడు ఆ కరెంట్ ఎంత అని అడిగాడు. ఇక్కడ నాకు రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అయినా కానీ ఈ 4 amperes అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి రెసిస్టెన్స్ వాల్యూ నువ్వు 10 తీసుకున్నా 20 తీసుకున్నా 100 ohms తీసుకున్నా కానీ ఈ యొక్క సిరీస్ నెట్వర్క్ కాబట్టి ఈ అప్ టు ఈ నోడ్ వరకు ఈ కరెంట్ అనేది చేంజ్ అవ్వదు. సో కాబట్టి నాకు ఈ ఐ అనేది ఎంత అవుతుందంటే 2 amperes అవుతుంది, ఇదేం చేంజ్ అవ్వదు అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద సర్క్యూట్ షోన్ బిలో ద కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో ఈ యొక్క ప్రాబ్లంలో ఇన్ ద సర్క్యూట్ షోన్ బిలో ద కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు ఈ యొక్క 12 amperes అనేది ఈ నోడ్కి ఎంటర్ అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క 10 ohms ఈ 10 ohms అనేటివి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇందులో ఏమో 6 amperes ఫ్లో అవుతుంది, ఇందులో 6 amperes కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ 6 అనేది ఏమవుతుంది 12 amperes అవుతుంది. అంటే ఈ నోట్కి వచ్చేకాడికి 12 amperes. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేసుకుంటాను. కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేసుకొని అక్రాస్ 20 ohmsలో ఎంత కరెంట్ పాస్ అవుతుందో చూద్దాం. సో నాకు కరెంట్ అక్రాస్ 20 ohms కావాలన్నప్పుడు టోటల్ కరెంట్ ఏమో 12, టోటల్ కరెంట్ ఇంటూ దీనికి ఈ యొక్క రెసిస్టర్కి ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఆ 20 ohmsకి ఆపోజిట్ రెసిస్టర్ 10 ohms బై టోటల్ అన్నప్పుడు 30 ohms. సో నాకు ఇదేమవుతుందంటే 4 amperes అనేది పాస్ అవుతుంది. అంటే దీని గుండా నాకు కరెంట్ పాస్ అయ్యేది ఎంత అంటే 4 amperes. ఈ నోడ్కి ఇప్పుడు నేను KCL అప్లై చేసుకుంటే సో ఎంటరింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ లీవింగ్ కరెంట్. ఇక్కడ నాకు ఎంటరింగ్ కరెంట్ ఏముంది 6, లీవింగ్ కరెంట్ ఏమున్నాయి I + 4. సో దీని నుంచి నాకు కరెంట్ I ఈక్వల్ ఏమవుతుందంటే 2 amperes అనేది వస్తుంది. సో 2 amperes. సో దీనికి ఆన్సర్ ఎంత అవుతుందంటే నాకు 2 amperes. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాలిక్యులేట్ ద వోల్టేజ్ V ఇన్ ద సర్క్యూట్ షోన్ బిలో అన్నాడు. ఇక్కడ నాకు వోల్టేజ్ V కావాలి. ఇక్కడ నాకు ఈ వోల్టేజ్ V కావాలన్నప్పుడు ఇదేమో టోటల్ కరెంట్ I, ఇందులో టోటల్ కరెంట్ I అన్నప్పుడు ఈ లూప్లో కూడా నా కరెంట్ ఏమవుతుంది I అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు నాకేంటంటే ఈ బ్రాంచ్ అంటే అక్రాస్ ఈ లూప్కి నేను KVL అప్లై చేసుకోవాలి. KVL అప్లై చేసుకోవాలన్నప్పుడు ఈ 4 ohmsలో ఎంత కరెంట్ పాస్ అవుతుందో తెలియాలి నాకు. ఇక్కడ నాకు ఈ యొక్క బ్రాంచ్ చూడండి, ఇక్కడ 0.5 amperes అంటే ఇందులో కూడా నాకు ఏమవుతుంది ఇక్కడ 0.5, ఇందులో కూడా 0.5. ఇక్కడ నాకు 4 ohms అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అంటే ఈ 0.5 amperes అనేటివి
0.5i అనేది ఈక్వల్గా డివైడ్ అవుతుంది. అంటే ఇందులో 0.25, ఇందులో 0.25, అంటే ఇందులో పాస్ అయ్యేది ఎంత అంటే 0.25i, 0.5i, ఇది 0.25i. ఇప్పుడు నాకు ఈ లూప్కి నేను కేవీఎల్ అప్లై చేసుకుంటే నాకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ కేవీఎల్ ఎలా అప్లై చేస్తామంటే, ఫస్ట్ ఇనిషియల్ కరెంట్ అనేది ఇక్కడ వోల్టేజ్ సోర్స్ దగ్గర కరెంట్ అనేది నెగిటివ్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి -v. సో నెక్స్ట్ ఇదే కరెంట్ అనేది మళ్ళీ దేంట్లో పాస్ అయింది, 4 ohmsలో కరెంట్ పాస్ అయింది. సో ఓమ్స్లో బేస్ చేసుకొని ఇక్కడేమో రెసిస్టెన్స్ తెలుసు, ఇందులో ఫ్లో కరెంట్ తెలుసు. అప్పుడు నాకు వోల్టేజ్ ఏమవుతుంది, v = IR, అంటే 4 × 0.25i, 0.25i ప్లస్ నెక్స్ట్ అదే కరెంట్ అనేది ఇందులో పాస్ అయింది 6 ohms, ఇందులో ఫ్లో కరెంట్ i కాబట్టి 6i = 0. ఇది కేవీఎల్. ఇందులో నుంచి నెగిటివ్ టర్మినల్స్ ఒక సైడ్, పాజిటివ్ టర్మినల్ ఒక సైడ్ తీసుకొస్తే v = ఇది 4 ఉంది, ఇది 0.25 ఉంది, అంటే దీన్ని 1/4 రాసుకోవచ్చు కదా. 4 గట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి i అవుతుంది ఇది, ప్లస్ 6i, అంటే నాకు ఎంత అయింది ఇది. సో v = 7 times of i. ఓకే, సో దీనికి ఆన్సర్ ఎంత అంటే 7 times of i. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4 voltage sources are connected in series as shown in figure. The resultant voltage between the terminals a and b అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇదేమో పాజిటివ్ టర్మినల్ అనుకుందాం, ఇదేమో నెగిటివ్ టర్మినల్ అనుకుందాం, అక్రాస్ VAB కనుక్కోమన్నాడు. సో కాబట్టి నాకు ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే కేవీఎల్ అప్లై చేసుకుంటాం. అప్పుడు నాకు ఫస్ట్ టర్మినల్ దేంట్లోకి ఎంటర్ అయింది, +12, నెక్స్ట్ -5, నెక్స్ట్ -8, +6 = VAB. అయితే ఇక్కడ 12, 6, 18, 18 8 పోతే 10, 10లో 5 పోతే 5, కాబట్టి VAB = ఎంత అంటే ఇక్కడ 5 volts. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్, ఇందులో i1 i2 కనుక్కోమన్నారు. డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఈ యొక్క లూప్లో కరెంట్ అనేది ఎంత పాస్ అవుతుంది, i1. అదేవిధంగా ఈ లూప్లో కరెంట్ ఏం పాస్ అవుతుంది, i2. సో ఈ యొక్క i1 అనేది ఎంత అంటే 10, ఎందుకంటే ఇదే డైరెక్షన్ ఉంది కాబట్టి సింపుల్గా i1 = 10 amperes. అదేవిధంగా i2 అన్నప్పుడు ఇదే లూప్లో ఈ కరెంట్ ఎంత పాస్ అవుతుందంటే 2 amperes కాబట్టి i2 = 2 amperes. సో i1 ఏమో 10, i2 ఏమో 2. సో ఆప్షన్ C. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ విల్ బీ ద వోల్టేజ్ VAB ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. సో VAB కావాలి నాకు అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో నాకు ఇక్కడ VAB కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ Vx తెలియాలి. ఈ Vx ఏమో 3 volts అని తెలుసు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ యొక్క బ్రాంచ్కి మాత్రమే అప్లై చేసుకుంటాను. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ నోట్ చేస్తాను చూడండి, +7 + 2Vx = VAB. ఇక్కడ నాకు Vx వాల్యూ ఏమో 3 volts కాబట్టి 7 + 2 × 3 అన్నప్పుడు 6 = VAB. సో అప్పుడు నాకు VAB = ఎంత వస్తుందంటే 13 volts. సో దీని వాల్యూ ఎంత. సో మనం ఏం చేస్తారంటే ఈ లూప్లో, సో ఇందులో కరెంట్ I అనేది పాస్ అవుతుంది. ఈ లూప్ మనం ఏం చేస్తామంటే కేవీఎల్ అనేది అప్లై చేసుకుంటాం. సో అప్పుడు నాకేమొస్తుందంటే ఫస్ట్ కరెంట్ అనేది నెగిటివ్ టర్మినల్కి ఎంటర్ అయింది కాబట్టి సో -12 + 4 times of I + 2 times of V0 -4 ప్లస్, సో ఇందులో ఫ్లో కరెంట్ కాబట్టి 6 times of I, 6I = 0. అయితే ఇక్కడ నాకు V0 వాల్యూ కావాలి. సో V0 అన్నప్పుడు V0 వాల్యూ కరెంట్ ఏమో నెగిటివ్ టర్మినల్కి ఎంటర్ అవుతుంది కాబట్టి మైనస్, ఇక్కడ ఉన్న రెసిస్టర్ వాల్యూ 6, అందులో ఫ్లో కరెంట్ వాల్యూ I, 6I. సో ఆ వాల్యూ ఇందులో ప్లేస్ చేసుకుంటే సో అప్పుడు నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి, సో -12 + 4I మైనస్, ఇక్కడ V0 వాల్యూ -6I కాబట్టి 6 2 12, 12I - 4 + 6I = 0. ఇక్కడ
6 4 10i అయింది, ఇదేమో -12 అయ్యింది. సో ఇక్కడ నాకు ఇదేమవుతుందంటే -2i ఈక్వల్ టు ఎంత వస్తుంది, 12 ఒక 4 16. అప్పుడు నాకు ఐ వాల్యూ ఎంత అంటే -8 ఆంపియర్స్ ఐ వాల్యూ వచ్చింది. సో దీని నుంచి ఇప్పుడు నాకు వోల్టేజ్ కావాలి. వోల్టేజ్ V0 ఈక్వల్ టు ఏమవుతుందంటే నాకు -6 × -8 అంటే నాకు ఎంత వస్తుంది, 48 volts. సో అదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కిర్చాఫ్ కరెంట్ లా ఈజ్ వ్యాలిడ్ ఫర్ ద నెట్వర్క్స్ అన్నాడు. సో జనరల్గా మనం కేసీఎల్ తీసుకున్నప్పుడు అందులో ఏమేమి ఉంటాయి, రెసిస్టర్స్ ఉంటాయి. సో రెసిస్టర్స్ అంటే అవన్నీ ప్యాసివ్ ఎలిమెంట్స్. ఓకే, సో లీనియర్ ఎలిమెంట్స్ అన్నాడు. సో మనం తీసుకునే రెసిస్టర్ కానీ ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ సో వీటిని మనం ఏం చేస్తామంటే లీనియర్ ఎలిమెంట్స్ కానీ తీసుకుంటాం. సో కాబట్టి లీనియర్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ అన్నాడు. వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ తీసుకుంటాం కాబట్టి యాక్టివ్ ఎలిమెంట్స్. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ దిస్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫర్ ద సర్క్యూట్ ఫిగర్ ఫైండ్ ద వోల్టేజ్ V1 అండ్ V2 అన్నాడు. అయితే ఈ యొక్క ప్రాబ్లంకి వోల్టేజ్ అనేది కనుక్కోవాలి, V1 అండ్ V2. సో ఇక్కడ చూడండి, సేమ్ KVL అప్లై చేసుకున్నప్పుడు ఇప్పుడు నాకేంటంటే -20 + V1 + V2 -V2 ఎందుకంటే నెగిటివ్ టర్మినల్ ఉంది కాబట్టి. సో నాకు ఫస్ట్ కరెంటు మైనస్లోకి అంటే -20 + V1 - V2 = 0. సో దీని నుంచి నాకు V1 - V2 ఎంత అంటే 20. అయితే ఇక్కడ నాకు కనుక్కోవాల్సింది V1 అండ్ V2 కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తారంటే V1 అన్నప్పుడు దీన్ని సింపుల్గా 2 వేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వే చూడండి, ఫస్ట్ కరెంట్ కనుక్కున్నాం. కరెంట్ I = V/R. V అంటే ఎంత 20, రెసిస్టర్ వాల్యూ అంటే ఈ 3 ఇది 2 అంటే 5 అంటే ఎంత అయింది నాకు 4 ఆంపియర్స్ అయింది. I వాల్యూ 4 ఆంపియర్స్ అయినప్పుడు ఇప్పుడు నాకు V1 = ఏమవుతుందంటే 2 times of I అంటే 8 volts. అదేవిధంగా V2 = ఏమవుతుందంటే ఇక్కడ నాకు V2 అనేది మైనస్ టర్మ్లోకి ఎంటర్ అయింది కరెంట్ అనేది, కాబట్టి -3 times of I అన్నప్పుడు -3 × 4 అంటే -12 volts. సో అదన్నమాట. వోల్టేజ్ డివైడర్ రూల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అదన్నమాట ప్రాబ్లం. సో ఇప్పటివరకు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ మీకు అర్థమే నేను అనుకుంటున్నా. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో ఇవన్నీ ఆర్ఆర్బీకి ఎస్ఎస్సికి వచ్చే క్వశ్చన్స్ మాత్రమే. సో ఇవన్నీ బేసిక్ మోడల్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం డైలీ అప్డేట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.